శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని, జీవన శైలిని, శాకాహారిగా మారిన తర్వాత వారి జీవితంలో వచ్చినటువంటి మార్పులను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనతో పాటు ఒక బీటెక్ విద్యార్థి, బీటెక్ పూర్తి చేసిన తను మెడిటేషన్లోకి వచ్చి 2016లో తను ధ్యానిగా మారిన తర్వాత శాకాహారిగా కూడా మారడం జరిగింది. మరి శాకాహారిగా మారిన తర్వాత ఏం జరిగింది, వారి జీవితంలో వచ్చిన మార్పులు ఏంటివి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు నిజామాబాద్ జిల్లా అంకాపూర్ పిరమిడ్ మాస్టర్ ప్రశాంత్ రెడ్డి. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రశాంత్. నమస్తే సార్. ప్రశాంత్, చెప్పండి, మీరు ఎప్పుడు ఎలా శాకాహారిగా మారడం జరిగింది? మేము 2021లో శాకాహారిగా మారడం జరిగింది సార్. అయితే కడతాల్కి వచ్చినాము ఒకసారి. కడతాల్కి వచ్చినప్పుడు ఒక 3 డేస్ ఉన్నాం ఇక్కడ. 3 డేస్ ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు అప్పుడు అనిపించింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శాకాహారమే భుజిస్తున్నారు, ధ్యానం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు శాకాహారి అవ్వాలి, శాకాహారమే తినాలి అని చెప్పడంతో మేము శాకాహారిగా మారిపోయాము. ఇంట్లో నాన్ వెజ్ వండడం కూడా అమ్మ వండట్లేదు. ఇప్పుడు పూర్తిగా శాకాహారిగా మారిపోయాం. ఇంట్లో మొత్తం అందరూ? అందరం, అమ్మ నేనే ఇద్దరం ఉంటారు. చెల్లె వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు. సో మేమిద్దరం శాకాహారిగా మారిపోయాం. రైట్. అంటే ధ్యానులు శాకాహారమే తినాలని తెలియదు చాలా రోజుల వరకు. చాలా రోజుల వరకు ధ్యానులు శాకాహారం తినాలని తెలియదు. తెలియదు సార్. ఫస్ట్ పత్రి సార్ వీడియోస్ చూసినప్పుడు తెలిసింది. తర్వాత కడతాలు వెళ్ళొచ్చిన తర్వాత పూర్తిగా శాకాహారిగా ధ్యాన మహాచక్రం వచ్చినప్పుడే తెలిసింది, బా ఇంతమంది శాకాహారులు ఉన్నారా, ఇంతమంది ధ్యానం చేస్తున్నారా, ఇంత అద్భుతమైన జీవితం అని స్ఫూర్తి పొంది మారడం జరిగింది. వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రశాంత్. మరి ఇంట్లో అందరూ మారి మొత్తం శాకాహారులు అయిపోయారా? అవును సార్, పూర్తిగా శాకాహారిగా మారిపోయాం. శాకాహారిగా మారిన తర్వాత అంటే శాకాహారం తినడం వల్ల ఇలా మంచి ఆలోచన, మంచి బుద్ధి, మంచి ఆరోగ్యం లభించింది. ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడింది. అదే మాంసాహారం తిన్నప్పుడు ఏమో అలజడి, కోపం, దేశం ఇలాగా అలజడి, కోపం బాగుండేనా మాంసాహారం తిన్నప్పుడు? మనసు బాగా చాలా అలజడిగా ఉండేది. మాంసాహారం తినే పొట్ట ఇబ్బందిగా, ఏదో అలజడిగా ఉండేది. శరీరము ఇబ్బంది పడేది, మనసు ప్రశాంతంగా ఉండేది కదా, అలజడిగా ఉండేది. అది శాకాహారిగా మారిన తర్వాత, శాకాహారి తిన్నప్పటి నుండి మనసు, శరీరం చాలా తేలికగా, జీర్ణ వ్యవస్థ చాలా తేలికగా జరగడం, చాలా ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉన్నాం ప్రజెంట్. శాకాహారిగా మారినాకనే చక్కని ఆరోగ్యం వచ్చింది. అంటే మాంసాహారం వల్ల బలం వస్తుంది, మాంసాహారం వల్లనే అన్నీ వస్తాయని మనం ఇంతవరకు విన్నాం కదా ప్రశాంత్. కానీ శాకాహారంలో కూడా చాలా బలమైన పౌష్టికాహారాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆకుకూరలు తీసుకోండి, ఇంకా నట్స్ కానీ చాలా రకాలుగా శాకాహారంలో కూడా బలమైన ఆహార పదార్థాలు కూడా చాలా ఉన్నాయి. మాంసాహారం ఒకటే తినడం వల్ల బలం వస్తున్నది అనేది కరెక్ట్ కాదు. మాంసాహారం తినవద్దు, జంతు బలి అంటే అపోహనేనంట. అది వాళ్ళ అపోహ మాత్రమే కాదు. మరి ప్రశాంత్, ఇప్పుడు యూత్ అంతా కూడా మాంసాహారం తింటేనే బాడీ బిల్డింగ్ వస్తుంది అని జిమ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాంసాహారం తింటూనే బాడీ బిల్డింగ్ చేస్తూ ఉంటారు కదా. మరి అలా అని కాదు, కానీ శాకాహారం తినే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా సార్. శాకాహారం తిని కూడా బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా సార్, చాలా మంది. వాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నారు కదా, బాడీ బిల్డింగ్ వచ్చింది, హెల్దీగా కూడా ఉన్నారు కదా. అంటే మాంసాహారం తినడం వల్లనే బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళు, బలం వచ్చిన వాళ్ళని కాదు. శాకాహారం తినే వాళ్ళు కూడా చాలామంది ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారు, మంచి బాడీ బిల్డింగ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యంగా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అంటే ఇప్పటి వరకు యూత్కి చాలా అవసరము, ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఇది అవసరము అని తినిపించేవారు. సో ఇప్పుడు ప్రశాంత్ దాని మీద పరిశోధన చేస్తే అర్థమైంది ఇదేనా,
మొత్తం దానివల్ల అన్ని అపోహలే తప్ప ఎలాంటి ఉపయోగం లేదు అని. ఉపయోగం లేదు. రైట్. సో శాకాహారం వల్ల శరీరానికి ఉపయోగం ఉంది, మనసుకు ఉపయోగం ఉంది, బుద్ధిలో కూడా మార్పులు వచ్చినాయి. మార్పులు వస్తాయి. బుద్ధిలో ఎలాంటి మార్పులు వచ్చినాయి? అప్పుడు ఎలా మీ సంఘటనలన్నీ ఎప్పుడు ఎట్లా అర్థం చేసుకునేవాడివి, ఇప్పుడు శాకాహారిగా మారినాక ఎట్లా అర్థమవుతున్నాయి అన్నీ? శాకాహారి అంటే బుద్ధి అంటే మంచిగా మాట తీరు మారుతుంది, అంటే స్పష్టంగా వస్తుంది మాట. శాకాహారిగా మారినప్పుడు మంచిగా ఇతరులతో ప్రేమగా మాట్లాడగలుగుతాం. మంచిగా ఆ, స్పష్టంగా మాట్లాడగలుగుతాం, అర్థం చేసుకొని మాట్లాడగలుగుతాం. ఉమ్, మంచిగా ఎదుటి వ్యక్తిని ప్రేమతత్వంతో పలకరిస్తాం. అదే ఇప్పుడు మాంసాహారి తినే వాళ్ళది ఎలా అంటే మాట కఠినంగా ఉంటుంది, కోపంగా ఉంటుంది. వాళ్ళేదో వాళ్ళేదో వీళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు మాట్లాడతారు, అర్థం చేసుకోరు, చెప్పింది వినరు. అదే శాకాహారి వాళ్ళు మంచిగా మాట స్పష్టంగా ఉంటుంది, అర్థం చేసుకొని మాట్లాడతారు. ఆ, చాలా బాగుంటుంది సార్. రైట్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు అందరు శాకాహారులుగా మారిండ్రు, బాగుంది. రైట్, మరి మీ బంధువులు, నీ ఫ్రెండ్స్ బీటెక్ చేయడం జరిగింది కదా, మరి ఆ బీటెక్ ఫ్రెండ్స్తో మరి శాకాహారిగా మారినాక వాళ్ళతో ఎలాంటి ఆ, అనుభవాలు పొందడం జరిగింది? ఏం జరిగింది వాళ్ళతో మరి? వాళ్ళకు కూడా చెప్పినాను సార్. చాలామందికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలామంది మారిపోయారు. ఇప్పుడు శాకాహారిగా మారిపోయారు. ఇప్పుడే చాలా బాగుంది అని కూడా చెప్పడం జరిగింది సార్. ఓ, ఫ్రెండ్స్ కూడా మారారా? మారారు సార్, చాలామంది ఇప్పుడు మారారు. బాగుందని కూడా చెప్పారు. ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇట్లా శాకాహారమే తింటేనే ధ్యానం మంచిగా కుదురుతుంది అని చెప్పేసి చెప్తే అలా వాళ్ళు ఫస్ట్ వినలేదు, తర్వాత నెమ్మదిగా వాళ్ళే మారిపోయారా? శాకాహార ర్యాలీలో పాల్గొంటూ ఉండేవాడుగా ప్రశాంత్? ఏంటి, ఏం జరుగుతుంది శాకాహార ర్యాలీ జరగక ముందు, జరిగినాక ఆ ఏరియాలో ఎలాంటి మార్పులు గమనించడం జరిగింది? శాకాహార ర్యాలీ ప్రారంభించి వెళ్తాం కదా సార్, మంచి ఎనర్జీస్ లభిస్తాయి సార్. మంచి ఎనర్జీస్ అంటే మన 5 కిలోమీటర్స్ అట్లా వెళ్తాం కదా శాకాహార ర్యాలీకి, అసలు వెళ్ళినట్టే ఉండదు. అంత అంత ఎనర్జీస్ తోటి వెళ్తాం కాబట్టి ఇప్పుడే అయిపోయిందా అన్నట్టుగా. 5 కిలోమీటర్లు నడిచినా ఇప్పుడే అయిపోయినట్టుగా ఉంటుంది. మామూలుగా నడిస్తే మనకు కొద్దిగా దూరం నడవగానే కాళ్ళ నొప్పులు వస్తాయి. అసలు ర్యాలీలోకి వెళ్ళినప్పుడు కాళ్ళ నొప్పులు ఏముండవు సార్. ఇప్పుడే అయిపోయింది కదా అన్నట్టు, అబ్బా ఇంకా వెళ్ళేదండి అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఉంటే బాగుండాలి. ఆ ఏరియాలో శాకాహార ర్యాలీ జరగక ముందుకి జరిగిన తర్వాత ఎలాంటి మార్పులు ఉంటున్నాయి గమనించినంత వరకు? మీ ఊర్లో జరుగుతూ ఉండే కదా, అంతకుముందు ఎట్లుండే ఆ ఏరియా అంతా, ఇప్పుడు శాకాహార ర్యాలీ చేసినాక ఎట్లుంది? శాకాహార ర్యాలీ చేసిన తర్వాత మారిపోయారు సార్ చాలామంది. చాలా మందిలో మార్పులు వచ్చిందా? ఆ శాకాహార ర్యాలీ చూసి మారాము అని చెప్పారా? చెప్పారు సార్. చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్ చాలా. వావ్, చాలామంది మారిపోయారు. ధ్యానం చేస్తూ శాకాహారిగా ఉంటూ శాకాహారి ర్యాలీలో పాల్గొంటూ నవనరసిద్ధేశ్వర పిరమిడ్ ఛానల్లో పిరమిడ్లో కూడా సేవకు అందరూ సేవకు కూడా వస్తున్నారు. శాకాహారులుగా మారి ధ్యానం చేస్తూ సేవ చేయడానికి కూడా వస్తున్నారు. వావ్, శాకాహార ర్యాలీ ఇంపాక్ట్ అంత అద్భుతంగా ఉంది. వండర్ఫుల్. మ్యాక్సిమం అయితే సేవ ర్యాలీస్లో చాలా బాగా పాల్గొంటున్నారు. ఎక్కువ ర్యాలీస్ శాకాహార ర్యాలీ సేవలో ఎక్కువ ఉంటారు వాళ్ళ సాధనతో పాటుగా. సండే ధ్యాన ప్రోగ్రాంలు ఉంటాయి అక్కడ. మామూలు టైంలో ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. జూమ్ సెషన్ ద్వారా 3 hours మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది. రైట్. ఇప్పుడు యువత శాకాహారిగా మారితే ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది ప్రశాంత్ మరి? అంటే చిన్నప్పటి నుండి ధ్యానం అనేది పరిచయం అయితే, చిన్నప్పటి నుండి ధ్యానం అనేది అలవాటు ఉంటే అప్పటి నుండి శాకాహారిగా మారిపోతాం. అప్పుడు ప్రపంచమంతా శాకాహారిగా యూత్ వల్లనే ప్రతిదీ సాధ్యమవుతుంది. కాబట్టి ఫస్ట్ యూత్ అలర్ట్ అయ్యి శాకాహారిగా మారిపోయి అందరికీ ధ్యానం ప్రచారం చేస్తూ శాకాహారం ప్రచారం చేస్తూ అందరినీ ప్రపంచం మొత్తం శాకాహారమయంగా మారేలాగా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అందరు చాలా ఆనందంగా ఉంటారు. అందరి మనసుల్లో ప్రేమతత్వం, మంచి ఆరోగ్యం,
మంచి ఆనందంగా యువత ఉండగలుగుతారు. ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారమే తినాలి. శాకాహారం తినాలి సార్. వాళ్ళ చదువులో కూడా ఉపయోగపడుతుందా శాకాహారిగా ఉండడం వల్ల? అర్థం చేసుకోవడంలో, బాగా గుర్తుపెట్టుకోవడంలో అలాంటి ఇంపాక్ట్? మెమొరీ పవర్ పెరుగుతుంది సార్. మంచిగా మెమొరీ పవర్ పెరుగుతుంది. అంటే మాంసాహారం తిన్నప్పుడు ఆహ్, శరీరం మొద్దుబారిపోతది. మైండు నిద్ర వస్తా ఉంటది. సో, అదే శాకాహారి తింటూ మనసు తేలికగా ఉంటది. శరీరము తేలికగా ఉంటది. మైండ్ బాగా పనిచేస్తది. అప్పుడు మెమొరీ పవర్ చాలా బాగా పనిచేస్తది సార్. అప్పుడు అంటే స్టూడెంట్స్‌కి చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఎగ్జామ్స్ అప్పుడు అని, చదివేటప్పుడు గానీ చాలా ఇప్పుడు స్కూళ్ళలోకెళ్ళి ప్రచారం చేస్తూ ఉండడం జరిగిందా శాకాహార ప్రచారం? స్కూళ్ళలో తక్కువ సార్. కాకపోతే బయట ఎక్కువ ప్రచారం చేస్తారు. మామూలుగా బయట చేసినప్పుడే విద్యార్థులు, యువత వస్తూ ఉంటారా? వస్తుంటారు సార్. హ్మ్. సో, ఇంకా ఎలాంటి మార్పులు? ఇప్పుడు జంతు బలులు చేస్తూ ఉంటారు ఊర్లల్లో. రైట్? అవును ఆ సార్. దేవతకు బలి ఇస్తేనే మనం హాయిగా ఉంటాం అంటారు. అది ఏంటంటావు? అది ఏంటి దాంట్లో? అంటే ఇప్పుడు సార్ పార్టీల పేర్లు అని చెప్పి, దేవుళ్ళ పేర్లు చెప్పి జంతు బలులు చేస్తున్నారు. చాలా అంటే ఒక జంతువుని చంపేటప్పుడు అది చాలా బాధపడుతుంది. అది తిన్న వాళ్ళకి గూడా సేమ్ అవే బాధలు పడతా ఉంటారు సార్. దేవుళ్ళ మొక్కులు మొక్కుకొని మాకు ఇలా మేక గాని, కోడి గాని ఇట్లా కలలో కనిపియడం అని అట్లా జరిగిందని చెప్పేసి నెక్స్ట్ రోజు అది పండుగ చేసి అక్కడ అలాంటివి చేస్తూ ఉంటారు. పండుగ అంటే చేసి కళల్లో కనబడితే వాటిని ఆ తినమన్నట్టా? దేవుడికి బలి ఇయ్యాలి. హ్మ్. బలి ఇచ్చి మళ్ళా అదే తింటా ఉన్నారు సార్ అందరూ. మరి ఏంటి అందులో ఏంటిది అది? మూఢనమ్మకం కిందనే అది తీసుకోవాలా? అది మొత్తం మూఢనమ్మకం కింద సార్. అది అలాంటి జంతు బలి అనేది చేయకూడదు సార్. హ్మ్. జంతు బలి మహాపాపం అది. మహాపాపం ఏ అది దేవత కోరుకోదుగా? దాని ఆత్మ ఘోషిస్తది. ఆ జంతువు యొక్క ఆత్మ ఘోషించి నిన్ను చాలా ఇబ్బంది చేస్తది సార్. అందుకని హ్మ్. మనము జంతు బలి అనేది చేయొద్దు. ప్రతి ఒక్కరు శాకాహారమే భుజించాలి సార్. సో, ఆత్మఘోష ఉంటది. కంపల్సరీ సార్. ఓహ్! వెరీ గుడ్. ఆత్మ ఘోషిస్తది. చాలా ఇబ్బంది చేస్తది మనల్ని. హ్మ్. ఇప్పుడు జంతు బలుల వల్ల పర్యావరణానికి గూడా నష్టాలుంటాయా ప్రశాంత్? చాలా నష్టాలుంటాయి సార్. జంతు బలి చేయడం వల్ల అంటే ఇప్పుడు జంతు బలి చేయడం వల్ల చాలా జంతువులు నశించిపోయి మొత్తం పర్యావరణము నష్టమైపోతాయి సార్. అదే ఇప్పుడు జంతు బలి లేకుండా అందరు శాకాహారిగా మారిపోతే ఎన్నో జీవరాశులని కాపాడిన వాళ్ళమైతాం. అప్పుడు పర్యావరణం కూడా చాలా బాగుంటుంది సార్. సో, పర్యావరణం పరిరక్షించబడాలంటే జంతువులను రక్షించాలి మనం. రక్షించాలి. మనం శాకాహారిగా మారితే పర్యావరణం గూడా హాయిగా ఉంటది. హాయిగా ఉంటుంది. ఇప్పుడు పర్యావరణం ఎఫెక్ట్ అయితే మనం ఎఫెక్ట్ అయితాం. అవును. అంతే గదా? సో, ఇంకా ఇప్పుడు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఈ ప్రచారం చేయడం జరిగింది? ఎవరెవరు ఎలా ఎలా మారారు? వాళ్ళకి ఏమని చెప్పారు మారితే? వాళ్ళలో వచ్చిన మార్పులేంటివి? ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తము తిరిగినాం సార్. ఇంకా వేరే ఊర్లలో కూడా ధ్యాన ప్రచారం అనేది జరిగింది. వెళ్ళినప్పుడు కొంతమంది మాంసం తినే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి చెప్పినప్పుడు ఇట్లా మీరు ధ్యానం ఒకటే కాదు, శాకాహారి కూడా మారితే మీకు ధ్యానం మంచిగా కుదురుతుంది. సో అని చెప్తే మీరు వింటున్నారా? మీరు ఖచ్చితంగా శాకాహారం మాత్రమే భుజించాలి హ్మ్. అని చెప్పడం వల్ల వాళ్ళు కూడా మారిపోయారు సార్ చాలా. చాలామంది మారారా? మారిన తర్వాత వాళ్ళు ఇంప్రూవ్‌మెంట్స్ చెప్తూ ఉన్నారా? వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తా ఉన్నారు. మాకు ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది. అంతకుముందు చాలా అది ఏంటి ఫైనాన్షియల్‌గా గానీ, ఆరోగ్య ప్రకారంగా గానీ చాలా ఇబ్బందిగా ఉండే. ఇప్పుడు ఫైనాన్షియల్‌గా కూడా బాగున్నారా? ఫైనాన్షియల్‌గా కూడా బాగున్నామని చెప్తా ఉన్నారు. ఓహ్! శాకాహారిగా మారితే మనం అంటే ఆలోచన విధానం మారుతుంది కదా సార్. అంటే అప్పుడున్న ఆలోచనకి, ఇప్పుడున్న ఆలోచనకి విధానం మారుతుంది. చేసే పనుల విధానం మారుతుంది. సో, ఆళ్ళు అప్పుడు చేసేదానికి, ఇప్పుడు చేసేదానికి కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ వచ్చి వాళ్ళు ఫైనాన్షియల్‌గా కూడా ఫైనాన్షియల్ డెవలప్ అవుతున్నారు. డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అది ఎక్స్‌పీరియన్స్ అయ్యి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. వండర్‌ఫుల్. సో, ఇన్ని లాభాలు ఉన్నాయని చాలామంది తెలుసుకుంటున్నారు. రైట్? అవును సార్. అవును సార్. మరిన్ని శాకాహారం తినడం వల్ల ఇంకేం లాభాలు ఉంటాయి ప్రశాంత్? లాభాలు చెప్పుకుంటా పోదామా? ఆత్మ ప్రకారంగా అయితే చాలా మనము మనం మనం ఎలా అయితే జన్మ తీసుకొని వచ్చామో జంతువులు కూడా అలాగే జన్మ తీసుకొని వచ్చినాయి సార్. అంటే
ప్రతి జీవిలోనూ ఆత్మ ఉంది. సో ప్రతి జీవి ప్రశాంతంగా ఉండాలంటే మనం ఖచ్చితంగా శాకాహారం మాత్రమే ఉంచాలి. ఇప్పుడు మనిషి జంతు బలి చేసి ఒక ఆత్మని హింసించినట్టు, అదే ఇప్పుడు మనల్ని ఎవరో ఒకళ్ళు చంపుకొని తింటే మనము ఎంత బాధపడతాము, అదే విధంగా జంతువులని చంపు తింటే అవి కూడా అలాగే బాధపడతాయి కదా సార్. బాధ ఒకటే, మనకైనా వాటికైనా బాధ బాధ ఒకటే. ఆత్మఘోష ఆత్మ ఉన్నదంటే వాటికి కూడా బాధ ఉంటుంది. బాధ ఉంటుంది, ఆత్మఘోష ఉంటుంది ఎక్కువగా. ఉంటుంది. సో ఏ జంతువుని హింసించరాదు, చంపరాదు. సో జంతు బలి చేయకూడదు సార్. శాకాహారం తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి సార్. ఎలా అంటే ఇప్పుడు మంచి మంచి కూరగాయల భోజనము, పప్పుల్లో విటమిన్స్ ఉన్నాయి, నట్స్ తినచ్చు. మార్నింగ్ రాగి జావ, కషాయం అలా కూడా తీసుకోవచ్చు. చాలా ఉపయోగాలు ఉంటాయి. జీర్ణ వ్యవస్థ సాఫీగా జరుగుతూ ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అదే మాంసం తినడం వల్ల చాలా ఇబ్బందిగా జరుగుతుంది. ఇప్పుడు మటన్, చికెన్ అవి తినడం వల్ల తొందరగా జీర్ణం అవ్వదు, 72 hours పడుతుంది. అదే మనం శాకాహారం తింటే తేలికగా జీర్ణం అవుతుంది. అప్పుడు 2-3 గంటల్లో అరిగిపోతుంది. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆత్మ ఆనందంగా ఉంటుంది, మన శరీరం కూడా తేలికగా ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం. డైజెషన్ సాఫీగా ఉన్నాక మైండ్ కూడా హాయిగా ఉంటుంది. డైజెషన్ ఎఫెక్ట్ అయినప్పుడే మైండ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇక అన్నిటి మీద ఎఫెక్ట్ స్టార్ట్. మనం తిన్నది కదా, ఆహారమే మనసును తయారు చేస్తుంది కదా. అవును సార్. వండర్ఫుల్ ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. థ్యాంక్ యూ.